అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హంస డింభకులనేటటువంటి వాళ్ళు ఇద్దరు క్షత్రియులే, అతనికి పరమ విధేయులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇతడు కలిసేటప్పటికి వీళ్ళ ముగ్గురు ముందు ప్రపంచమేమీ ఆగడానికి వీల్లేని పరిస్థితులు వస్తే, మేము నేర్పుగా ఒకసారి యుద్ధంలో దూరంగా ఎక్కడో ఒకచోట ఒకడిని బలరాముడు పడగొడితే వాడు మూర్ఛిల్లితే బలరాముడి చేతిలో చచ్చిపోయాడు అని ఎవడో వెళ్ళి రెండో వాడికి చెప్పాడు ఇద్దరిలో ఒకడికి. అంతటి వాడైపోతే ఇక నేను ఉండడం ఎందుకని వాడు ప్రాణాలు తీసుకున్నాడు. వాడు తన గురించి ఇలాగ అనుకుని చచ్చిపోయాడు అన్నప్పటికీ వీడు కూడా సోదరుడి మీద ఉండే ప్రేమ కొద్దీ వీడు చచ్చిపోయాడు. వాళ్ళిద్దరూ వదిలేరు. అందువల్ల జరాసంధుడు ఇప్పుడు కొంచెము దుర్బలుడుగా ఉన్నాడు. మాకు చాలా మంది కావలసినటువంటి వాళ్లే వాళ్ళలో దూరిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. శిశుపాలుడు, మా మేనత్త కొడుకు శిశుపాలుడు, ఇంకో మేనత్త కొడుకు, మరి మా మామగారు భీష్మకుడు మొదలైనటువంటి వాళ్ళు చాలా మంది అతనిలో చేరిపోయి జరాసంధుడిలోనే చేరి మమ్మల్ని బాధిస్తున్నారు. అనేక ప్రమాదాలు తప్పించుకున్నాము. చివరికి ద్వారకలో మేము ప్రస్తుతం ఉంటున్నాము. ఒకప్పుడు ఇతడు మమ్మల్ని ఏం చేయటం లేదని జరాసంధుడు కూతురికి బాగా కష్టం వేసి తండ్రికి కోపం కలిగిస్తే గిరగిరగిర 99 సార్లు తిప్పి గద విసిరితే 99 యోజనముల మేర వచ్చి ఆ గద పడింది. ఇప్పటికీ కూడా జనమందరూ వచ్చేమో నాకు చెప్పారు. ఆ ప్రదేశాన్ని విశేషంగా కూడా మా వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. ఆ గద పడినటువంటి చోటుని వాడు అంతటి గట్టివాడు. వాణ్ణి గనక మనం సంహరించకపోతే నువ్వు సమ్రాట్టు అయ్యే అవకాశం లేదు అని ఇదంతా చెప్తాడు. ఇంతకు ముందరే ధర్మరాజు గారు ఇందాక నేను చెప్పానే ప్రారంభంలోనూ ఆ విధంగా ఎలాగ సమ్రాట్వం అనేది అంత తేలిగ్గా వచ్చేటటువంటిది కాదు కదా. ఇది పైగా ఈ జరాసంధుడు వృత్తాంతము ఇవన్నీ వివరాలన్నీ చూస్తూ ఉంటే మన వల్ల అయ్యేటట్టుగా కూడా కనపడటం లేదు. ఎందుకు వచ్చింది గొడవ అంతాను? వయం జైవ మహాభాగా జరాసంధ భయాత్ తదా శంకితాస్మ మహాభాగా దౌరాజ్ఞాత్తస్య జానఘ. వాడు పరమ దుర్మార్గుడు అని తెలుసు, వాడితోటి మనకెందుకు అని చెప్పని ఏ క్షణంలో మా మీద పడతాడో అనే ఉద్దేశంతో మేము భయపడుతూనే ఉన్నాము. నీ వల్ల కావాలి, బలరాముడి వల్ల కావాలి, భీముడు కావాలి, అర్జునుడి వల్ల కావాలి, ఏమైనా వీళ్ళ వల్ల అయితే అవుతుందేమో అంతే తప్పొడిచి ఆ జరాసంధుడిని సంహరించడము ఎవరి వల్ల అవుతుంది? నా మట్టుకు నాకు చూస్తే మాత్రము విరమించడం మంచిదేమో అని అనిపిస్తోంది. ఏమైనా మాకు నిర్దేశించవలసినటువంటి వాడవు నువ్వు అన్నాడప్పటికీ
భీముడు ఒక్కసారి ఏం చేశాడంటే అనారంభ పరో రాజా వాల్మీక యవస్యదతి అన్నాడు. పుట్టుందంటే అందులో మరి చెదపురుగులో లేకపోతే చీమలో ఏవో ఒకటి దాన్ని ఇంకా ఇంకా మన్ను చేరుస్తూ ఉండి దాన్ని పెంచుతూ ఉండాలి. లేకపోతే అవి ఏమీ చేయడం మానేసేసి చీమలు చెదలు కూడా పుట్టను వదిలేసేసి వెళ్ళిపోయాయి అనుకోండి, కొన్నాళ్ళకి వాన కరిగి ఇతర కారణాల వల్ల ఆ పుట్ట దాని అంతటా అది పడిపోతుంది. అలాగే ఓ రాజ్యం ఉన్నదంటే దాన్ని పరిపాలించేవాడు ఉన్నాడంటే వాడు రాజ్యాన్ని పెంచేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. నా వల్ల ఏమవుతుంది అని చెప్పని కూర్చుంటే ఆ పుట ఎలాగ క్రమంగా క్షీణిస్తుందో ఈ రాజు కూడా అలాగే క్షీణిస్తాడు. నువ్వింత దుర్బలత్వంతో నువ్వు బాధపడవలసినటువంటి అవసరం ఏమన్నది? అవతల వాడు ఎంత బలవంతుడైనా సరే దాన్ని తగిన సాధనములు సమకూర్చుకుని వాడికి ఢీ ఇచ్చి వాడిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తేనే జాగరూకతతోటి వీడు గొప్పవాడవుతాడు అని చెబుతూ భీముడు మాట అన్నట్ట. కృష్ణేన యో మయి బలం కృష్ణే నయ. దసరా మసరా అన్నట్టు నా ఇక్కడ అచ్చు వేసి యో అక్కడ అచ్చు వేశాడు. కృష్ణే నయ మయి బలం జయ పార్థే ధనంజయే మాగధం సాధయిష్యామ ఇష్టిన్ త్రయైవాగ్నయ. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావో, ఇంత వేదారపులు ఎందుకు అరుస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. కృష్ణుడిలోనేమో నీతి ఉన్నది, అంటే విధాన నిర్ణయం చేసి నడిపించగలిగినటువంటి చాకచక్యము శ్రీకృష్ణుడిలో ఉంది. బలమేమో నాలో ఉంది. అర్జునుడిలోనేమో జయం ఉంది. ఇవి మూడు కలిసినప్పుడు త్రేతాగ్నులు మూడగ్నులు కలిస్తే యజ్ఞం అయినట్లుగా మేము ముగ్గురం కలిస్తే ఆ జరాసంధుడు ఎక్కడ ఆగుతాడు, నీ యజ్ఞం ఎక్కడ పూర్తి కాకుండా ఉంటుంది, అంచేతన మమ్మల్ని అనుమతించవలసింది అన్నట్ట భీముడు. అప్పుడు కృష్ణుడు కూడా బాగా చెప్పాడు, శత్రువుని అలా సహించడానికి వీల్లేదు. జిత్వా జిత్వా యౌవనాశ్వి పాలనాచ్చ భగీరథ కార్తవీర్యస్తపో వీర్యాత్ బలాత్తు భరతో విభు. ఇప్పుడు మనకు ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు చరిత్రలో మిగిలిపోయిన మహారాజులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు ప్రసిద్ధులయ్యారు? ఇలాగ నా వల్ల ఏమవుతుంది అని చెప్పి కూర్చున్నందువల్ల ప్రసిద్ధులు కాలేదు. జిత్వా జయ్యాన్, ఎవరెవరినైతే జయించడం శక్యమవుతుందో వాళ్ళందరినీ కూడా జయించినందువల్ల మాంధాత చాలా స్వల్పకాలంలో చక్రవర్తి అయ్యాడు. అలాగే బాగా పరిపాలన సాగించినందువల్ల భగీరథుడు గొప్పవాడయ్యాడు. మరి కార్తవీర్యార్జునుడేమో తపశ్శక్తి చేతను తన వీరత్వం చేతను గొప్పవాడయ్యాడు. కార్తవీర్యార్జునుడు కేవలం దేహ బలం వల్ల మీ వంశానికి మూల పురుషుడైనటువంటి భరతుడు ప్రసిద్ధుడయ్యాడు అన్నాడు. అతనికి సర్వదమనుడు అని చిన్నప్పుడే పేరు పెట్టారని మనము శకుంతలా వృత్తాంతంలో చెప్పుకున్నాం. చిన్నప్పుడే అతడు సింహాలని పెద్ద పులుల్ని తీసుకుని వచ్చి ఆశ్రమంలో ఉన్న చెట్లకు కట్టిపారేసి కుక్క పిల్లల్ని కట్టేసేసినట్లుగా. అంచేతను దౌష్యంతి భరతుడు తన బలము వల్ల గొప్పవాడయ్యాడు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేక లక్షణముల వల్ల గొప్పవాళ్ళు అయ్యారు. ఐశ్వర్యం వల్లేమో మరుతుడు గొప్పవాడయ్యాడు. వీళ్ళు గొప్ప సమ్రాట్టులు మన దేశంలోను. వీళ్ళు ఐదుగురు ఈ ప్రత్యేక లక్షణములను ఉపయోగించుకున్నందువల్ల వాళ్ళు చక్రవర్తులు అయ్యారు. నిగ్రహ్య లక్షణం ప్రాప్తి. మనకు ప్రాప్తం లేదు అని ఊరికే కూర్చుంటే ప్రాప్తి వస్తుందా? నిగ్రహించవలసినటువంటి వాళ్ళని నిగ్రహిస్తే ప్రాప్తి లభిస్తుంది. అంతే తప్పడిచ్చి మాట్లాడకుండా ఊరుకుంటే ఎవడు కూడా బాగుపడేటువంటి అవకాశం లేదు. ప్రయత్నం గట్టిగా చెయ్యాలి. కనుక బలమే ముందు సామ్రాజ్యము, రాజ్యము విరభోజ్యము అన్నారు. ఎవడు బలవంతుడో అతనికి రాజ్యం దక్కుతుంది. రత్నభాజోహి రాజాన, శ్రేష్ఠ వస్తువులు లభించాలంటే ఉత్సాహపూరితుడై పని చేస్తేనే లభిస్తుంది. మూర్ధాభిషిక్తుడు కావాలంటే ఉత్సాహంతో అందరినీ కూడా జయించాలి. జరాసంధుడు ఎందుకని అతనికి ఇంత సాధ్యమైంది? వాడు పని కట్టుకుని అందరి మీద తగిన బలం సంపాదించుకుని అందరి మీద దండెత్తి వెళ్ళాడు, జయించాడు. అంచేతను వాడు చక్రవర్తి అయ్యాడు. మరి నువ్వు ఊరికే కూర్చుంటే అవడం అంటే ఎలా జరుగుతుంది? అసలు ఉన్నటువంటి ప్రమాదం నువ్వు చూడటం లేదు. పశూనామివ కా ప్రీతి జీవితే భరతర్షభ ప్రేక్షితానాం ప్రోక్షితానాం ప్రమృష్టానాం రాజ్ఞాం పశుపతేర్గృహే. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశాడు? పశువుల్ని తీసుకుని వెళ్లి ఒక గదిలో పారేసినట్లుగా
శివాలయంలో బాగా సర్టిఫికెట్ వీళ్ళని అందరినీ కూడాను రేపొద్దున్న ఏ క్షణంలో వీళ్ళని బలిస్తాడో తెలియదు. కొంచెం అయ్యో మన వాళ్ళందరూ ఇలా మగ్గిపోతున్నారే అని జాలి ఉండాలి, మనం పైకి రావాలనేటటువంటి ఉత్సాహం ఉండాలి. ఈ రెండూ కలిస్తే తప్పొడిచి ఇప్పుడు ఈ ప్రపంచానికి పట్టుకున్నటువంటి ఈ సమస్య తీరదు, నువ్వు గొప్పవాడవు కావు అని ఈ విధంగా చెబుతూ జయేద్య జరాసంధం స సమ్రాట్ నియతం భవేత్. జరాసంధుణ్ణి జయించిన వాడే సమ్రాట్ అవుతాడు, అందువల్ల జరాసంధుణ్ణి జయించాలి అన్నట్టు. బాగానే ఉందయ్యా, నువ్వు వరస చూస్తే భీముడు ఇలాగంటూ ఉంటే అర్జునుడు నేను కృష్ణుడు కలిసి వెళ్ళామంటే జరాసంధుణ్ణి జయిస్తాము అన్నట్టుగా భీముడు అంటున్నాడు. అతని మాటను నువ్వు సమర్థిస్తున్నావు. భీమార్జున ఉభౌ నేత్రే మనోమన్యే జనార్దనం మనశ్చక్షుర్విహీనస్య కీదృశం జీవితం భవేత్. మీరు ముగ్గురు కలిసి అక్కడికి వెడతానంటున్నారు, వాడేమో చండప్రచనుడైపోయే. నాకు భీమార్జునులు ఇద్దరునేమో 2 కన్నులు, నువ్వేమో నాకు మనస్సువి. మనస్సు లేక కన్నులు లేకపోతే ఇంక మనిషి ఎందుకు పనికొస్తాడు? ఇందులో ఓ కన్ను పోయినా, మనస్సు పోయినా, 2 కన్నులు పోయినా, 3 పోయినా ఇక వాడి దుర్దశ చెప్పనే అక్కర్లేదు. అంచేత నాకు ప్రత్యేకించి భయంగా ఉంది అన్నాడు. అంటే భీముడేమో ఊరికే కొట్టే మనిషి, కృష్ణుడేమో సలహా ఇస్తాడు. కృష్ణుడి వల్ల అతడు చావడం అనేది రుజువైపోయింది, అందుకు భయపడుతున్నాడు ఈయన అని అనుకుని ఇంకొంచెం నమ్మకం కలిగించాలని అర్జునుడు అన్నట్ట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.